అందరికి దండాలన్న. బావా ఎక్కడున్నావు బావా? ఇక్కడున్నావా బావా? ఓ బావా ఒక్క 90. ఏం మందు లేదు గిందు లేదు వారా, ఎప్పుడు అడుపు తినే బతిగా నడనేది. ఒక్క 90 బావా. ఇక నా దగ్గర గలాస్ కూడా లేదురా. నా దగ్గర ఉంది బావా. అరే భలే కొన్నావురా. ఒరే నా దగ్గర మందు సరిపోదు. ఒరే ఎలక్షన్లు వస్తున్నాయి కదరా, మన నాయకులు ఓటుకు నోటు ఎత్తున్నారు, మందు కూడా పోతున్నారు. వెళ్ళి వాళ్ళని అడుక్కుని తాగు. అమ్మ మందు పోయామంటే ఏందేందో చెప్తున్నాడు. మందు తాగకుండానన్నా ఉంటాను కానీ బావా, వాళ్ళ నాయళ్ళ దగ్గర మాత్రం తాగను బావా. ఎందుకురా? ఎందుకో చెప్తా కానీ మందైతే పోయి పోయి బావా. చేసు బా. తగలాడు. ఇప్పుడు చెప్పరా. ఎందుకంటే వేటి బావా, ఆడిచ్చే ముష్టి డబ్బు మందు బిర్యానీ కోసం ఆశపడితే 5 ఏళ్ళు నరకం అనుభవించాలి బావా. అట్నా? అవును రే, వాళ్ళు పైసలతో పాటు మందు బిర్యానీ కూడా ఇస్తారు కదరా. ఇస్తాడు మరి. పోయిన ఎలక్షన్ల వాడిచ్చే మందు బిర్యానీకి కకృతి పడి ఓటేసి 5 ఏళ్ళు అనుభవిస్తున్నాం కదా. అవునరా, మన ఊర్లో రోడ్లు సరిగా లేవు, కూలీ పని కూడా దొరుకుతలేదురా మనకి. ఇప్పుడు వ్యవసాయం చేసుకుందామా అంటే నీళ్లు లేపాయే. నా కొడుకు దగ్గరికి పోయి ఏమన్నా అడుగుదామంటే మనల్ని అస్సలు కాదలు చేస్తలేదాడు. అవు మళ్ళా కాంట్రాక్ట్లన్నీ ఆళ్ళకి ఇప్పించి అన్ని రాసినకం పనులు చేపిస్తున్నాడు. ఎవడైనా అడిగితే తిడతాడు బావా. పైగా ఏమ్రు వాళ్ళిచ్చే ఓటుకు నోటు తీసుకున్నావు కదా, ఎగిరెగిరి పడుతున్నావేంద్రు, తోలు తీస్తా అని తిడతాడు బావా. అవునరా, ఈసారి మాత్రం ఆడి దగ్గర పైసలు తీసుకోకుండా మనం ఓటు వేయాలరా. ఒరే అవును, మన వాళ్ళందరూ ఆడి దగ్గరే పైసలు తీసుకొని ఆడికే ఓటు వేద్దాం అంటున్నారా. అద్దు బావా, అందరం కలిసి మీటింగ్ ఎత్తుకొని మంచి చెడు మాట్లాడుకొని మంచి నాయకునికి ఓటేద్దాం. వాళ్ళిచ్చే ఎంగిలికి ఆశపడి మన పిల్లల భవిష్యత్తు ఆగం చేయద్దు బా. బా అబ్బా మీటింగ్ పోతున్నాడు. అవునండి, నాయకులు ఇచ్చే మందు బిర్యానీ డబ్బులకు అమ్ముడుపోయి మన మరియు మన భావితరాల భవిష్యత్తును నాశనం చేయదు. సరిగ్గా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. మన దేశ పురోగతికి, దేశ భవిష్యత్తుకు మన వంతు తోడ్పాటును అందిద్దాం. లెట్ us vote for a right person and let us protect our democracy.